వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ముందైతే నేను షేప్ బెల్ట్లను అటాచ్ చేస్తున్నాను. మనకు బ్లౌజ్ పీస్ని 2 పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పీస్ని పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ని ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని మలుచుతాం కాబట్టి ఇలా ఒకదానికొకటి రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టి దానిపైన షేప్ బెల్ట్లు, ఇలా షేప్ బెల్ట్లు ఎప్పుడు ఇలా 3 తీసుకొని 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఒకటి ఒకటి ఎదురు ఎదురు ఉంచుకోవాలన్నమాట, మనకు కన్ఫ్యూజ్ కాకుండా. లెఫ్ట్ రైట్ మనము 2 రైట్ సైడే కుట్టామనుకో అస్సలు కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనం క్లాత్ అనేది మలిచి కుట్టేటప్పుడు 2 లెఫ్ట్ సైడే కుట్టేస్తే మనం మళ్ళీ ఆ కుట్లన్నీ విప్పేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. సో ముందే 2 షేప్ బెల్ట్లు ఇలా ఎదురు ఉంచేసుకొని లైనింగ్ పీస్లో అటాచ్ చేసి పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. కింది సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఈ బ్లౌజ్ పీస్ 2 ఉంటాయి కదా, ఒకటి తీసేసి ఏదైతే మనకు లోపలి సైడ్కి వస్తుందో ఆ సైడ్ 1 పీస్ని ఇలా పెట్టేసి మిగిలిన కుట్టు మీద ఇలా స్టిచ్ అనేది వేస్తాను అనమాట. లోపలికి వెళ్ళే దానిపైన స్టిచ్ కనిపిస్తుంది, బయట కనిపించదు. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కుట్టేస్తాను. సో ఇంకోటి కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకొని కుట్టేసుకొని ఇప్పుడు ఎలా వస్తుందంటే చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్. అర్థమైంది అనుకుంటా నేనేం చూపిస్తున్నానో మీకు. ఇలా కుట్టేసుకొని షేప్ బెల్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి గమ్ పెట్టేసి అతికించేసాను. మనకు వర్క్ అనేది తగ్గిపోయింది. సో ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసి మీకు ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేటివి చూపిస్తున్నాను చూడండి. ఇచ్చిన కొలత బ్లౌజ్ని ఇంకోసారి చూపిస్తాను మీకు. సో డాట్స్ 4th డాట్ లేదు దీనికి. సో 4th డాట్ లేదు కాబట్టి కరెక్ట్గా కొలుచుకొని నేను డాట్స్ అనేటివి డ్రా చేసుకుంటున్నాను. సో కొలత బ్లౌజ్ ఉంటే మనం డాట్స్ అనేటివి కొంచెం ఈజీగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా డాట్స్ ఉంటాయండి. సో వాళ్ళ బ్లౌజ్కి తగ్గట్టు మనం డాట్స్, వాళ్ళ సైజ్ని తగ్గట్టు మనం డాట్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో డాట్స్ అనేటివి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ మిడిల్లో ఇలా త్రిభుజాకారంలో మనకు డాట్స్ అనేటివి మిడిల్ పాయింట్కి రావాలన్నమాట. సో ఇంకో సైడ్ కూడా సేమ్ రావడానికి ఇలా మార్కర్ దీనిపైన పడడానికి ఇలా రబ్ చేస్తున్నాను. ఇంకో సైడ్ దీని మీద పెట్టేసి సేమ్ ఒకే ప్లేస్లో డాట్స్ అనేటివి వస్తాయి 2 సైడ్స్. ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది, మీరు కూడా ట్రై చేయండి. సో డాట్స్ ఎప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు అలాగే ఎండ్ చేసేటప్పుడు రఫ్ అనేది ఇచ్చుకోవాలి. మిషన్ క్లాత్లో ఇలా రఫ్ ఇచ్చేసుకుంటేనే మనకు థ్రెడ్ అనేది ఊడిపోదన్నమాట. సో ఒక్కసారి మనం కుట్టేసిన తర్వాత రఫ్ ఇవ్వకుండా కుడితే థ్రెడ్ ఒకసారి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. అందుకే అలా లాగిన రాకుండా మనము స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకొని చివరి పాయింట్లో మనము ఈ థ్రెడ్ని కొంచెం మిగిలించి ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా డాట్స్ అనేటివి వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే చాలా నీట్గా డాట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు 2 సైడ్స్ డాట్స్ వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇంత బాగా నీట్గా డాట్స్ అనేటివి వేసుకోవాలి. సో చూడండి, 2 సైడ్స్ డాట్స్ అనేటివి నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీకు చూపించాను, అర్థం కాని వాళ్ళు ఫుల్ వీడియో చూడండి అని కూడా చెప్పాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎంతో కొంత మనం ఎంత టైలరింగ్ నేర్చుకున్నా ఏదో ఒక డౌట్ అనేది మనకు క్లియర్ కాకుండానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు, మనకు అర్థమయ్యే విధంగా ఒకరు చెప్పారనుకో ఇలానా అనేది అనిపిస్తుంది అనమాట. సో నేను అలాగే నేర్చుకున్నాను. సో చూడండి, షేప్ బెల్ట్ నేను ఇలా చుట్టగా చుట్టేసుకొని ముందుగా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాను కదా, దాన్ని రివర్స్గా ఇలా పెట్టేసుకొని దాని మధ్యలో ఈ ఫ్రంట్ పీస్ని పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ అనేది తీసేయాలి బయటకు. ఇలా అయిపోయిన తర్వాత ఫ్రంట్ పీస్ని ఇలా
బయటకు తీసి చూస్తాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే, ఇలా కొడితేనే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఎంతమంది ఎక్కడ నేర్చుకున్నా షేప్ బెల్ట్లు అనేటివి క్లాత్ బయటకు ఉండే విధంగా, ఖర్చులు కనిపించే విధంగా కుడితే మాత్రం అస్సలు అది నీట్ ఫినిషింగ్ కానే కాదు. ఎవ్వరు అడిగినా చెప్తారు. సో ఇలానే కుట్టండి. కొంచెం స్టార్టింగ్లో మనకు ఇబ్బందిగా ఉంటుంది, ఎలా చేయాలని. ఒక 2-3 బ్లౌజులు అలా కుట్టేసామంటే మనకు వేరే విధంగా అస్సలు కుట్టడానికి ఇష్టపడమన్నమాట. సో చూడండి, ఫ్రంట్ పీస్లో షేప్ బెల్ట్లు అయితే ఇలా అటాచ్ చేశాను 2 సైడ్స్. ఇప్పుడైతే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ ఎలా కుట్టాలనేది వీడియోలో చూస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసింది. సో హుక్స్ పార్ట్, కాజా పార్ట్కి అయితే నేను క్లాత్ తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్లోనే క్లాత్ తీసుకొని చూడండి ఇలా మంచిగా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకొని 2 ఇంచెస్ ఏమో హుక్స్ పార్ట్కి సరిపోతుంది, 2.5 ఇంచెస్ ఏమో కాజా పార్ట్కి సరిపోతుంది. సో చూడండి ఈ 2 ఇంచెస్ హుక్స్ పార్ట్ మనం లోపలికి మలిచేసుకుంటాం కాబట్టి ఈ 2 ఇంచెస్ క్లాత్ని ఫ్రంట్ పీస్లో ఇలా హుక్స్ ప్లేస్లో పెట్టుకొని రివర్స్గా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రివర్స్గా తీసి దానిపై నుంచి కూడా ఇలా తీసేసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వెయ్యాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. మనకు బ్యాక్ సైడు ఈ క్లాత్ని మలిచి కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ స్టిచ్ వేయకపోతే అస్సలు బాగుండదు. క్లాత్ అనేది ఊరికే ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి కింద ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి మనము. తర్వాత ఇలా 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఫోల్డ్ చేసుకొని దానిపై నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసేసామంటే హుక్స్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ ఇలా కట్ చేసి నీట్గా థ్రెడ్స్ అనేటివి ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. చూడండి హుక్స్ పార్ట్ లైనింగ్ పీస్తో తీసి చూపిస్తున్నాను. ఇలా కొలత బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందనమాట. పైన మనము హెమ్మింగ్కి గల్ల హెమ్మింగ్కి పోతుంది కదా క్లాత్, కరెక్ట్గా వచ్చేసింది. సో ఈ కాజాలు కుట్టే ప్లేస్ అనేది 2 ఇంచెస్ ఉండాలి. ఈ క్లాత్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకోవాలన్నమాట. ముందుగా ఇలా రఫ్ ఇచ్చేసుకొని హుక్స్ పార్ట్ కుట్టినట్టే ఇలా కుట్టేసుకొని క్లాత్ అనేటిది రివర్స్ తీసి ఇలా దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రంట్కి వస్తుంది కదా, ఫ్రంట్లో మంచిగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మలిచేసుకొని ఇలా నీట్గా ఇలా మలిచేసుకొని కింద రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా థ్రెడ్ అనేది తీసేయాలి. మనము 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే హుక్స్ పెట్టడానికి కాజా పార్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ స్టిఫ్గా ఉండడానికి ఇలా ఇంకొక గ్యాప్, ఈ పాదం మందం గ్యాప్ తోటి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ 2 స్టిచ్ మధ్యలో మనము హుక్స్కి కాజాలు అనేటివి అక్కడ కుట్టాలన్నమాట. సో చూడండి హుక్స్ పార్ట్ అలాగే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.